మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రవిరాజ్ రాథోడ్, ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి నీ ముందలో నాన్న బాధపడుతూ నా జీవితం ఇలా అయిపోయింది చెయ్యి ఒకసారి యాక్టింగ్. పడాల్సిందే ఇప్పుడు. యాక్టింగ్ చేసి వాళ్ళు తాగే చేస్తారా అలాంటి ఫీలింగ్స్? నేను ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అదొకటి అలచలేదు. నేను పాడు చేసింది ఫ్రెండ్సా? నిజం చెప్పాలంటే ఇటు అమ్మ నాన్న బామ్మ వీళ్ళు ఏం చేశారు మీ అమ్మ నాన్న? అంటే ఒకటేసారి ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ఇప్పుడు నువ్వు ట్రై చేయట్లేదా? ట్రై చేసే 3 రోజులు పిచ్చోడిని అయిపోయాను. డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మందు ఆపేయడమా? ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడడం లేదా? నాకు వద్దు అని చెప్పి వదిలేసిన కదా. తాగడానికి వస్తాయేమో డబ్బులు? నాకెంత 180 చాలు. 180 రూపాయలు క్వార్టర్ తప్పేం తింటావు? అక్కడ దొరికితే తరబుజలు, మన జామకాయలు, పల్లీలు. పల్లీలు తిన నచ్చదా? ఇందులో కూడా గ్యాస్ట్రిక్ అంతే ఇలా ఉండిపోతావు. అంటే నాకంటూ గోల్ ఉంది, కాదనట్లే. ఏంటి గోలు? మా ప్రీతిని ఒకసారి కలవాలి. ప్రీత ఎవరు? ఈయనెవరు? వీళ్ళ మందులు అవన్నీ. మన ఛానల్కి న్యూస్ రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలోడు ఆడ బాధ ఏంది, అసలు ఆ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవరు. నీ బాధ కసి ఏంటి? నేను చెప్పలేదు. ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ చూసుకోవడం అంతే. కాదు, నువ్వు పని చేయగలను, నేను ఇంకా షూటింగ్ చేయగలను, నేను ఇంకా యాక్టింగ్ చేయగలను అని అంటున్నావు. మరి ఇంతమందికి రీట్ అయిపోయి మరి అలా కష్టంగా వాళ్ళు నాకు పిలువరు, అవ్వదు. ఏదో వెబ్ సిరీస్ ఏదో అన్నావు, ఏంటది? దాని కథ ఏంటి? ఆయనేమో నాకేమో అర్థం కాదు. డైరెక్టరా? అదే సినిమా గురించి చెప్పారంట కదా, స్టోరీ కూడా తెలియదు కదా నాకు. ఎప్పుడు వస్తారు మీరు? నిజమేనా? ఇది ఏమని చెప్పాలనుకుంటున్నావు? హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. రీసెంట్గా మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎక్కడ పడితే అక్కడ సడన్గా పుట్టుకొచ్చినాడు. మొత్తం వైరల్ అయిపోయి సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యారు. అదే కాకుండా కొన్ని ఇంటర్వ్యూలు మనం చూడడం జరిగింది. కొన్ని వీడియోస్లోని ఏవో ఇవ్వడం, మందు ఇవ్వడం అలాంటివన్నీ కొన్ని జరిగాయి. అది కాకుండా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కొత్తగా ఫేమ్ రావడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు తన లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటనే విషయాలపైన మనం మాట్లాడదాం. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రవిరాజ్ రాథోడ్, ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి నీ ముందలో నాన్న. కాదు, రవిరాజ్ రాథోడ్ పేరు అదేనా ఒరిజినల్? అంటే రాథోడ్ అనేది అంటే మా కులంలో ఓకే కేతావత్ అన్నమాట. ఓకే. కాకపోతే రాథోడ్ అంటే అదే లెవెల్లో. ఓకే. మరి నేను విక్రమార్కుడు సినిమా రాథోడ్ పెట్టుకున్నావేమో. లేదు, దాని గురించి కాదు. అంటే మేము ఎస్టీ కదా, దానివల్ల. ఓకే. ఎప్పుడు ఫస్ట్ సినిమా ఎప్పుడు నీది? నాది ఫస్ట్ సినిమా మాయన బంగారం, సౌందర్య రాజశేఖర్. చిటికోన ఊరుకోరా చిన్ని నాన్న అని చెప్పి యాక్టింగ్ నేర్చుకున్నావా అప్పుడు? స్కూల్కి ఏమైనా వెళ్ళావా? స్కూలా డైరెక్ట్ అదే. ఎలా వచ్చింది ఆపర్చునిటీ నీకు నార్మల్గా అప్పుడు? అంటే ఒకసారి నాకు చెప్తే డైరెక్ట్ అటాక్. ఏదైనా యాక్టింగ్ ఏదైనా నీకు నార్మల్గా చెప్తే ఇప్పటికీ ఉందా నీకు యాక్టింగ్? ఏదైనా చెప్తే చేయగలవా? ఇప్పుడు మీరు ఏదైనా చేయమంటే చేస్తా. అవునా? ఓకే. బాధపడుతూ నా జీవితం ఇలా అయిపోయింది ఎలా చెయ్యి ఒకసారి యాక్టింగ్. పడాల్సిందే ఇప్పుడు. అవ్వదు. ఇప్పుడు తాగున్నావా? లేదు. ఇప్పుడు తాగలే, నార్మల్గా తాగలే. పడితేనే మందు పడితేనే డైలాగులు వస్తాయి ఇప్పుడు. ప్రతి ఇంటర్వ్యూలో మందు అని అంటారు కానీ ఇప్పుడు
అలాంటి సిచ్యుయేషన్ని కరెక్ట్ క్లారిటీగా క్లవారంటే ఒకటి లేపాల్సిందే. నార్మల్ ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ అలా కాదు కదా. మీరు అట్లా అనుకుంటారు, ఆ, వాళ్ళు బయట కనపడరు, నేను కనిపిస్తా అంతే. అంటే నార్మల్గా యాక్టింగ్ చేసి వాళ్ళు తాగే చేస్తారా అలాంటి ఫీలింగ్స్? కొంతమంది, అందరూ అని నువ్వు కాదు. చూసావా? నేను ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అదొకటి హల్చల్ అవుతుంది ఎందుకు. నార్మల్ పేర్లేం కాదు, నార్మల్ నువ్వు చూసావా? నేను చూడలేదు, చెప్పను కూడా. చూసావో చెప్పవు, చూడలేదు చెప్పను కదా, చూసావో చెప్పు, అంతేనా? అది ఇప్పుడు ఏం చేస్తున్నావు నార్మల్గా? ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చింది, సడన్గా ఎవరికో కనిపించావు ఒక వైన్ షాప్ దగ్గర, సడన్గా మంచి ఫేమ్ వచ్చింది, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే ఇంకా వెబ్ సిరీస్ స్టార్ట్ కాలేదు, అది వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందంటే ఇక మళ్ళీ అక్కడ కనపడినాను. ఎక్కడ కనపడు? మళ్ళీ ఆ వైన్ షాప్ దగ్గర కనపడను. మరి ఇప్పుడు అది లేకపోతే నేను అలాంటి ఫీలే రాదని అంటున్నావు. అంటే ట్రై చేసా, ఒక 3 రోజులు తాగలే, కొత్త సంవత్సరం కదా ఎందుకులే అని చెప్పేసి తాగొద్దు అనుకొని అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు అది. అది మందు ఆపు, అదైతే అసలు ఆపం. మందు అయితే అసలు ఆపు. మందు ఆపకపోతే ఎలా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? నాకు 16 ఇయర్ ఉంటుంది. 16 ఇయర్స్ నుంచి తాగుతున్నావు. ఏజ్ నీకు 16 ఉన్నప్పటి నుంచి తాగుతున్నావు. ఎవరు అలవాటు చేశారు? మా అయ్య. నిజంగానే ఏంది, మా అయ్య వచ్చేటప్పుడు బ్రేకింగ్ డ్యాన్స్ వేసుకుంటూ వస్తాడు, పోయేటప్పుడు సక్కబోతాడు, ఎందుకురా బాబు అని చెప్పి జేబులో ప్యాకెట్లు ఉంటుండే. ఏంద్రా ఈ ప్యాకెట్ అని చెప్పేసి లేపేసా ఒకసారి, ఘాటు ప్యాకెటా? గుడుంబా ఉడి అమ్మ. అక్కడికి నుంచి అలవాటైంది, అంటే బాగుంది. ఫస్ట్ సారి తాగినప్పుడు ఘాటుగా ఏలేకపోయినా, తర్వాత ఇక స్టార్ట్ ద మ్యూజిక్, జై బాలయ్య. కాదు, నువ్వు బాధపడట్లేదా? లైక్ ఎలా అంటే, అరే మంచిగా ఉండేది కదా యాక్టింగ్, మంచి ఫేమ్ ఉంది, ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడలేదా? అవన్నీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? సరే సంపాదిస్తా, కట్టలు పట్టుకొస్తా, చేసినా అనుకోండి ఓ సినిమానో ఏదో ఒకటి, ఎవరికి ఇవ్వాలి? ఎవరు లేరేంటి? ఎవరికి ఇవ్వాలి? ఇంట్లో వాళ్ళు లేరా? నాకు వద్దు అని చెప్పి వదిలేసినా కదా. నువ్వు వదిలేసావు, వాళ్ళు వదలలే కదా. నేనే వదిలేసా. ఇప్పుడు అదే నేను చెప్పేది, సంపాదించినా కూడా ఏం చేసుకోవాలి? తాగడానికి వస్తాయేమో డబ్బులు. నాకెంత 180 చాలు. కాదు, 180 చాలు. 180 కూడా ఎలా వస్తుంది నీకు ఇప్పుడు? దోస్తులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఇప్పుడు ఎన్ని రోజులు ఇంటర్వ్యూ తీసుకుంటే అన్ని రోజులు వస్తాయి నాకు. కాదు, ఇంకా ఇంతే ఇలా ఉండిపోతావు. అంటే నాకంటూ గోల్ ఉంది, కాదనట్లే. ఏంటి గోలు? మా ప్రీతిని ఒకసారి కలవాలి. ప్రీతా? ఎవరు? ఈయనెవరు? నా లవర్. మళ్ళీ టచ్లోకి వచ్చిందా మరి? అమ్మ ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఒక్కసారి కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావు అమ్మాయి కోసం, ఇంకా వెయిట్ చేస్తున్నావు, వస్తుంది అనుకో. నువ్వు నేను డబ్బు సంపాదించి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు? ఆమె వచ్చినాక నేను కనీసము మారుతావు అంటావా? మందు అంటున్నావు. ఆమె వస్తే నేను ఇక తాగా. అమ్మ ప్రీతి ఎక్కడ ఉన్నావు అమ్మా? ఈయన మారిపోతాడు అంటున్నాడు, కొంచెం రా అమ్మ. ఆమె పేరు ప్రీతియా? పిల్లవలేదా? ఇంకా ఉందా? తెలీదు. ఏం తెలీదు? యూఎస్లో మాత్రం ఉందని తెలుసు. పెద్ద టెండర్ వేసావు యూఎస్? పెద్ద టెండర్ అని కాదు, అంటే నాకు లారెన్స్ సార్ నాకు హాస్టల్లో వేసినప్పుడు అప్పుడే నాకు పరిచయం అనమాట. ఆ పరిచయంలోనే అట్లా ఫుల్ కనెక్ట్ అయిపోయాను. ఏం కనెక్ట్ అయ్యావు? లవ్ అన్న. అది ఎలా కనెక్ట్? ఏం కాలేదు. నేను ఏం కాలేదు, అది ఏం కనెక్ట్ అయ్యావు అని అంటున్నా. లవ్లో కనెక్ట్ అయ్యావు. అక్కడికి నుంచి ఇక హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. ఆమె ఇటు జంపు, నేను ఇటు జంపు. లారెన్స్ గారు నేను ఎందుకు హాస్టల్ వేశారు? అంటే నేను చాలా ఇష్టం. నేను ఫస్ట్ సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమాకించి పరిచయం. ఆ స్టెప్ నాదే, నైరే నైరే అని. నీదేనా?
ఆ స్టెప్ చూసి అరే వీడు బాగా హుషారున్నాడు, వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి హాస్టల్ వేసారా? ఆ, ఏదో ఒకటి చేయాలంటే హాస్టల్ వేయడమా? ఏదో ఒకటి చేయాలి వీడికని. అంటే అప్పటికి సినిమా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏది మాస్ అనుకుంటా, మాసే. అదే ఆ సీన్ ఉంటుంది కదా, మమ్మల్ని అందరూ అనాథ అంటారు, అనాథ అంటే ఎవరు అంటే ఆ డైలాగ్కి అదొకటి సెంటిమెంట్ నా కోసమే రాసారు. అది చేసిన, అది అయిపోయాక మళ్ళీ ఏ సినిమా చేసిండు, డాన్. సూరన్న వచ్చిండు రౌడీలకు దుమ్ము లేచిపోతుందని చెప్పి విజిల్ కొడతా. ఇప్పుడు ఇక్కడ కొట్టలే, ఇప్పుడు మొత్తం విజిల్ బాగుండదు. వచ్చా విజిల్ వచ్చా? వస్తుంది, కొట్టమంటావా ఏంది? కొట్టా సార్, అదే బాగానే వచ్చు. అబ్బో నాకే గుయ్యి అన్నది. అప్పుడు కొట్టినప్పుడు అదొక సీను. దాని తర్వాత స్టైల్ సినిమాలో అరే రాగా మీ అమ్మని ఎవరో తీసుకోపోతున్నారా, ఎవర్రా అంటే నాకు తెలియదురా అంటే అదే బట్ట పెట్టి కొడతాడు కదా ఆ సీన్. అది అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క తెలుగు మూవీలో నువ్వు ఉన్నావు, నన్ను మాత్రం ఖచ్చితంగా పెడతాడు. రెబల్కి కూడా ఉన్నా, కానీ అప్పటికి నేను స్కూల్లో ఉన్నా. అప్పటికి ఇక దోస్తులు. నేను పాడు చేసింది ఫ్రెండ్సా? ఇక చెప్పలేను. చెప్పు, ఏం కాదు, ఎవరు పేర్లు చెప్పొద్దులే. నేను పాడు చేసింది ఫ్రెండ్సేనా? నిజం చెప్పాలంటే వాళ్ళే. ఏం ఎలా స్టోరీ ఏంటి? వినాయక చవితి. వినాయక చవితి నిమజ్జనాలుగా? నిజంగానా? వినాయక చవితి వస్తే చాలు, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా డైరెక్ట్ మా బస్సులో ఉంటాను. నేను కూడా అంతే, ఎక్కడున్నా ఊరు వెళ్ళిపోతాను ఫస్ట్ వినాయక చవితికి. కానీ అంత ఇది కాదా అంటే మనకు అది ఓ ఆనందం. అవును, వినాయక చవితి అంటే ఫ్రీగా మందు ఇస్తారు, నిమజ్జనం అంటే మందు ఇస్తారు. అదే ఫ్రీగా మందు ఇస్తారు, ప్రసాదం వస్తుంది, స్టఫ్ అదేనా? అంతే. ఓ 2-3 శనగలు పాకెట్లు ఎట్టుకొని పేపర్లు ముచ్చి కవర్లు వేసుకొని జేబులు వేసుకొని ఇటు లేపాలా, ఇక్కడికి శనగలు తింటూ ఉండాలి, వచ్చి మళ్ళీ డాన్స్ చేయాలి. అలా అలవాటు. అది దిగంగానే మళ్ళీ తాగాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. కదా ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు, తినట్లే? నేను చిన్నప్పటికి జీతే బాడీ ఇంత అనేది అన్నా, ప్రతి ఒక్క సినిమాలో చూసినావు అన్నా. చిన్నప్పుడు నేను కూడా వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత పెరగాలి కదా, నేను అంటుంది అది. అంటే నిజం చెప్పాలంటే మధ్యలో కరెక్ట్ ఫుడ్ లేదన్నా. ఓకే, ఎన్ని రోజులు? రోజులేనా? రోజులే కాదు, 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు ఫుడ్ లేదా? అంటే కరెక్ట్ టైంకి పొద్దున్న తింటే రాత్రి తిన్నాను, రాత్రి తింటే పొద్దున్న తిన్నాను. కాదు, ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటున్నావు. ఈ డబ్బు సంపాదించానంటే నేను ఎందుకు సంపాదించాలి, ఎవరికి ఇవ్వాలంటున్నావు. మరి ఆ డబ్బు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఫుడ్ వస్తుంది కదా నీకు. నాకంటూ నా లైఫ్ నేను వదిలేసిన, వద్దు. నీ జీవితం మీద నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆశ లేదు. ఉన్నా అంటే ఉన్నా అంతే. ఎందుకంత ఇలా మారిపోయావు? మందు మార్చేసిందా నేను? మందు కూడా కాదు, మనుషులు మార్చేసారా? ఎవరు? ఏ సిచ్యువేషన్ మారిపోయింది నిన్ను మార్చేసింది? అన్న కరెక్ట్గా నేను ఏదైతే వినాయక చవితికి లారెన్స్ చదివించినప్పుడు బయటికి వెళ్ళిపోయినానో అక్కడికి నుంచి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొనాలి అనుకుంటే నేను ఒక గోల్ పెట్టుకుంటే ఏదో ఒక పనికి పోతా. ఇది వద్దు అంటే అది ఎంతైనా ఉండాలి, వద్దు. నాకు కావాల్సింది నాకు దొరకట్లేదు అన్న, అంతే. నీకు కావాల్సింది ఏంటి? నేను తెచ్చి పెడతాను, చెప్పేటి. మా ప్రీతికి దే మరి. నాకే వేసలేదు. ఎక్కడెక్కడో నడితే పోనీ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎక్కడ ఉన్నావు రా అమ్మ మారుతాడంట అని తీసుకొస్తాను. నువ్వు ఎక్కడ యూఎస్, నేనే వెళ్ళలేదు ఇప్పుడు దాకా యూఎస్. నీ గురించి నేనేం చేస్తా. అదొకటి ప్లస్ ఇటు అమ్మ నాన్న బామ్మ ఇదొకటి మైనస్ అయిపోయింది. వీళ్ళేం చేశారు మీ అమ్మ నాన్న? అంటే ఒకటేసారి చనిపోవడం వల్ల అర్థం కాక తిరిగేసింది.
మందు కూడా మానేద్దాం అనుకున్నా, ఉమ్. 3 రోజులు మానేసా. ఇక్కడ ఏమో బ్యాట్మ్యాన్ ఉంది, అక్కడేమో స్పైడర్ అయిపోయాను నేను. ఆ, నిజంగానా? ఆ. ఓకే. ఎంత అవుతావు నార్మల్గా నువ్వు ఫస్ట్ పడుకొని లేకంగానే మందు తాగిస్తావు అంట? మీ వాళ్ళు అంటున్నారు? ఎవరన్నా చెప్పింది? మీ వాళ్ళు అంటున్నారు చెప్తారు అన్ని ఫస్ట్ చెప్తారు. లేచి లేకంగానే మందు వేస్తావు అంట. నీ రోజు వాళ్ళు గడుస్తు- తెచ్చిస్తారు మరి నాకు. సాయంత్రం వచ్చాక మొత్తం వాళ్ళేమో మొత్తం అంతా తిరుక్కొని పని చేసుకొని వచ్చాక 3-4 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు సిట్టింగ్ వేసినప్పుడు మళ్ళీ నేను కూర్చోబెట్టుకొని నీకు ఇస్తారంట. ఇది నీ రోజు గడవడం అంటే ఇదేనా కాదా? పోనీ ఇంకేమైనా ఉందా స్టోరీ చెప్పుకోండి. ఇవాళ నువ్వు పోయినావు పనికి, నేను పోలే, నువ్వు నాకు దాపిస్తావు. నిన్న నువ్వు పోలే, నేను పోయినా, నేను నీకు దాపిస్తా. నువ్వు పనికి వెళ్ళావు అంటగా? ఈ- ఏ పనికి వెళ్తావు చెప్పు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి అన్న నేను పనికి వస్తా అంటే, అన్న నేను నీకు పని చెప్పాలా అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి? అవును అలా అంటున్నారా? నిజంగానా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి వచ్చి ఇప్పుడు అంటే కొద్ది వైరల్ అయింది కదా, ఈ మాట చెప్తుర్రు. నాకేమో అర్థం కావట్లేదు. అరే అదేంట్రా బాబు, చేసేవచ్చు కదా. నేను అదే అన్నా నేను కూడా. ఏదైనా ఉండండిరా బాబు చేస్తారా అంటే, లే అన్న నీకు పని తీసుకోపోవాలా నేను. చెయ్యి కావాలంటే ఒక ఫోటో అంటుండే. అరే నీ ఏం చెప్పాలి? కాదు నువ్వు వైరల్ అయ్యాక సిచ్యువేషన్స్ అయ్యాక ఏవో ఆఫర్లు వస్తే వద్దన్నావంట. ఏ ఆఫర్లు? ఎక్కడో సినిమాలు ఏవో క్యారెక్టర్లు వస్తే వద్దన్నావంట. అవన్నీ ఫేక్. నీకే తెలుసు? నాకు తెలుసు, చెప్పింది కూడా తెలుసు. ఎవరు చెప్పారు? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళే కదా. కాదు ఫేక్ అని ఎలా తెలుసు? ఎట్లా అంటే ఇప్పుడు నిజంగానే ఉంటే పట్టుకొని గ్రిప్లో పెట్టుకొని చెప్తారు, అరే ఫలానా ఇది ఉంది ఇది ఉందని. లేనిది మనం క్రియేట్ చేయవద్దు. నాకు అది నచ్చదు, అందుకే నేను కూడా డిలీటెడ్. కాదు మందు రోజు తాగి 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 డిమ్ అయిపోయావు కదా. ఎవరు నువ్వు? డిమ్ అయితే నీ ముందర నేను ఇంత స్లిమ్గా ఎట్లుంటా? డిమ్ అంటే లైక్ అలా కామ్గా అలా డల్ అయ్యావా? మందు మార్చలేదా? ఏం తాగుతావు నువ్వు నార్మల్గా మందు? మ్యాన్సన్ అది మ్యాన్స్ నోసా? 120 మ్యాన్స్ నోస్? 180. ఎంత ఎంత క్వార్టరా? కోటరే. ఎవరిస్తారు? వైన్ షాప్ వాడు ఇస్తాడు, పైసలు సేవాడు ఇస్తాడు. పైసలు ఎవరిస్తావు? పైసలు ఎక్కడిది? దోస్తులనా మన దగ్గర ఉంటే మనం పెడతాం, లేకపోతే లేదు. నీకు ఇప్పుడు యాక్టింగ్ అనేది ఉందా నీ బ్లడ్లో? ఇప్పుడు చేయగలవా అన్నాడు. అంటే పెద్దవి కాకుండా, అంటే పెద్ద క్యారెక్టర్ కాకుండా చిన్న అయితే. ఏదో వెబ్ సిరీస్ ఏదో అన్నావు, ఏంటది? దాని కథ ఏంటి? అది రావట్లేదన్న, అంటే కొద్ది బడ్జెట్ గురించి ఆగింది. ఇప్పుడు ఏదో చెయ్యాలన్నావు షూటింగ్కి? అదే దాని గురించి ఇప్పుడు వెయిటింగ్. ఏంటది? వెబ్ సిరీస్. ఆయనేమో నేను హీరో అంటాడు, నాకేమో అర్థం కాదు. డైరెక్టరా? ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. ఓకే. అది స్టార్ట్ అయితే అవుతుంది, అంటే సేమ్ నా పర్సనాలిటీ కావాలంట. మరి ఏముందో ఆ క్యారెక్టర్ ఏముందో అసలు కథ కూడా ఏం చెప్పలేదు, ఓన్లీ కాల్లో మాట్లాడినా. అది ఎప్పుడు అవుతుందో ఏందో తెలియదు. నీకు ఫోన్ లేదు కదా? ఉన్నాడు కదా మా అన్న. కాదు నేను పట్టుకోవడానికి నాకు 3 నెలలు పట్టింది. అదేంది? మరి ఏమనుకుంటున్నావు నువ్వు? నీ డిమాండ్ ఏంటి అనుకుంటున్నావు? ఓయమ్మో 3 నెలలు అయిందా నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి? ఎందుకు దొరకలేదు నాకు? నువ్వు సైలెన్స్కి వచ్చాయన్నా, ఆడనే దొరుకుతా నీకు. అమ్మ నాకు ఇది తెలియక నేను రోజు ఫోన్లు చేసుకున్నాను కదా అందరికి. ఇన్ని రోజులు దొరకలేదు, నువ్వు ఏం చేస్తున్నావు అని. నువ్వు ఎప్పుడు అడిగినా బయటికి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే మనోడు గ్లాస్ వాటర్ కాడ ఉంటా పక్కనే ఉంటా. కాదు నార్మల్గా మనోడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు రవిరాజు, ఎక్కడ ఉన్నాడు బ్రో అంటే, బ్రో మనోడు ఫేమస్ అయ్యాక ఎవరెవరో వస్తున్నారు ఫ్రీగా తాగిపిస్తున్నారు, వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. నిజమా అది? చెప్పు. నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి, అన్న నీ బాధ నాకు తెలుసు, దా
అటే వెళ్ళిపోతున్నా, మళ్ళా కనపడట్లా. అవును, ఎవరితో వెళ్ళిపోతున్నావు? అనే ఇప్పుడు నీలాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, అన్న లాంటి వాళ్ళు ఎవరో ఒకడు వస్తారు. అన్నా నీ బాధ నాకు తెలుసా అంటే, ఏం తెలుసురా మెన్షన్ అవుతుంది కదా అని చెప్పి అవును, ఇస్తున్నారు. రోజు ఇస్తున్నారా నీకు? రోజు అంటే రోజు కాదు, అంటే ప్రతిరోజు మనకు దొరకర్లే. అప్పుడప్పుడు ఇస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు. లేనప్పుడేమో చెట్టు కింద కూర్చొని ఉంటా. ఏ చెట్టు కింద? ఇప్పుడు అది కూడా చెప్పాలా, అది కూడా చెప్పుర్రి. పోనీ చెట్టు కింద కూర్చొని ఉంటా చల్లగా. ఇప్పుడు ఎండాకాలం కదా, చలికాలంలో కూర్చోనిలే. రూమ్లో ఉంటున్నావు కదా, మరి రెంట్ అవన్నీ ఎలా మరి? మావాడు ఒక్కడు ఉన్నాడు, శివ అని ప్లంబర్. అడిగి చెప్పాలంటే దొబ్బితే కూడా నాకంటే ఇంకా విచిత్రం ఉంటాడు వాడు. ఇంటికలు ఉండవు, ఏముండవు, ప్లంబర్ గాడు. అమ్మ అరే చెప్పినా కూడా అరే వద్దురా అంటే తింటరా తాగరా అంటాడు. సరేరా పైసలు లేవురా నేను కడతారా అంటాడు. అలాంటి జిగిరి దోశ జరిచింది నాకు. ఎప్పటి నుంచి ఫ్రెండ్ ప్లంబరు? ఈ ఇంటర్వ్యూ ఇయ్యక ముందుకెంచి ఒక 5 నెలలకించి పరిచయం. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వదు 5 నెలల నుంచి పరిచయం. కానీ నేను కూర్చోబెట్టి తాగిపిచ్చి మేపుతున్నాడు. ఓ గుర్రను మేపినట్టు. అలాగేం కాదు కానీ అంటే ఆడికి నేను ఇష్టం. కానీ నిన్ను ఎప్పుడు పని చేయమని చెప్పడా? యాక్చువల్ వాళ్ళ వల్ల నువ్వు పాడైపోతున్నావు అలా చెప్పకే కదా. కానీ నేను కూడా ట్రై చేస్తున్నా. ఏం చేస్తున్నావు అన్న? ట్రై చేసినా అన్న. ఏం ట్రై చేసి? సెట్ వర్కే ట్రై చేస్తుంటే అన్న నేను పనికి వస్తా అంటే అన్న నీకు పని చెప్పాలా అంటారు. ఏం చెప్పాలి నేను? టాటా ఏసీలో తిరుగుతున్నావు ఏంటి? ఏది నువ్వు ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. రోజు దాంట్లోనే తిరుగుతున్నావు. తెల్లాడితే అందులోనే ఉంటాను నేను. అవును, ఎందుకు అందులో తిరుగుతున్నావు అంట? ఎందుకు తిరుగుతున్నావు అంటే ఇప్పుడు ఉండాలి కదా మరి ఏదో ఒకటి. పని చేయనప్పుడు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను నేను. నార్మల్ ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను. అందులో ఏం తిరుగుతున్నావు? ఎందుకు సరదా? ఏం సరదా అని అంటే కిరాయి వస్తే అటు ఇటు తిరుగుతాం కదా, అదో జర్నీ అయిపోద్దని. అంటే గడిచిపోద్ది, ఇవాళ దినం అయిపోద్దని. అంటే నువ్వు బేసిక్గా ఎలా ఉన్నావు అంటే ఆర్యాపార్ ఈరోజు ఎలా అవ్వకూడదాం, ఈరోజు ఎలాగా ఖతం చేసేద్దాం, ఈరోజు గడిచిపోవాలా, సాయంత్రం అయిపోవాలి తాగాల. కాదు ఇంటర్వ్యూలోకి వెళ్తున్నావు కదా, మందు బాటిళ్ళు అవి ఇవి ఇచ్చి గలీజ్ చేస్తున్నావు. నీకు నువ్వు చెప్పలేదా వాళ్ళు ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూలో మందులు అవన్నీ? నిజం చెప్పాలంటే వాళ్ళు ఫేమస్ కానీకే వాళ్ళు పెట్టిర్రు. వాళ్ళు ఫేమస్ అవడానికి. ఇప్పుడు నువ్వు కూడా పెట్టినా కూడా అదే ఉంటుంది. మందు కావాలా ఫ్రెండ్స్ కావాలా అంటే నువ్వు అదే అడుగుతావు. అమ్మాయి ఏమో మందు కావాలా అమ్మాయి కావాలన్నది. నేనేమన్నా మందు పెట్టే నువ్వు వచ్చేయన్నా. మంచి హుషారు ఉంది. ఆమె జబర్దస్త్లో ఏదో చేస్తుంది. ఆమె పేరేమో ఉంది. అవును, ఏదో పేరు ఉండే మర్చిపోయినా. అంటే కొంతమంది ఏంటంటే ఎంతైనా ఇప్పుడు ఏ న్యూస్లో కూడా ఇంతవరకు మన ఛానల్కి న్యూస్ రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలోడు ఆడ బాధ ఏంది, అసలు ఆడ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవరు. నీ బాధ కసి ఏంటి? నేను చెప్పలేను. అన్నా నిజం చెప్తా, ఈ నవ్వు వెనకాల ఒక బాధ ఉందన్న. అమ్మ నాన్న చనిపోయినప్పుడు అదొకటి, మా ప్రీతి ఒకటి పోయింది, ప్లస్ ఇట్లా ఇంటర్వ్యూ ఇదే గురించి తిరిగినప్పుడు, ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు ఇవన్నీ చూసి ఒకటేసారి నాకు విరక్తి గుట్టింది. అయినా సరే షూటింగ్లో చూసి కూడా నాకు పీలుస్తారేమో అనుకొని షూటింగ్ స్పాట్లో కూడా పనిచేసా. ఏం లేదు, అప్పుడే నాకు అర్థమైంది ఏదైనా ఉంటే టిష్యూ పేపరే చూసుకోవడం, నేను వాడుకొని వదిలేసారు అంతే. ఇవాళ మీకు నాతో పని ఉంది, మీరు ఇంతగా 3 నెలలుగా మీరు ట్రై చేస్తారు, ఇవాళ నేను దొరికినా. ఇప్పుడు మీకు ఏం కావాలో అది మీరు యూజ్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ కలుస్తారా? నాకు కలుస్తాను, తప్పదు, కలవరు. నాకు తెలుసు, ఇగో నీళ్ళు పట్టుకొని చెప్తున్నా, కలవరు. ఎందుకంటే ఇలా యూజ్
అంతవరకే, మ్మ్. అంతకు మించి ఏం ఉండదు. మ్మ్. ఈజుడైన త్రో. మ్మ్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగానే చెప్తున్నా, రావద్దు ఇండస్ట్రీ, అస్సలు వద్దు. మీకు పొలం ఏమైనా ఉంటే, ఏదైనా మీకు దోచింది ఏమైనా పని ఉంటే అదే చేసుకోండి, కానీ భాష అవుతా, రజనీకాంత్ అవుతా, చిరంజీవిని అవుతా అని చెప్పి రాకండి. మ్మ్. వద్దు. మ్మ్. మనకు దోచినంత వరకు మన పని మనం చూసుకున్నామా అంతవరకే, అమ్మ నాన్నకు చూసుకున్నామా చాలు. మ్మ్. మ్మ్. ఎక్కువ వద్దు, మ్మ్. ఆశపడొద్దు. మ్మ్. ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి ఈ సినిమా చూసేసి నేను కూడా అయిపోతా. నువ్వు అలాగే అయ్యావా? మరి అంతే కదా. ఫస్ట్ ఆఫర్ నువ్వు వెళ్ళావా, డైరెక్ట్గా వెళ్ళావా షూట్?